ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపి పేదల జీవన ప్రమాణాలు పెంచడమే P4 లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన P4 మహాయజ్ఞం ప్రారంభించి ఏడాది అయినందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం కోసం మొదలుపెట్టిన ఈ పవిత్ర కార్యక్రమంలో నిస్వార్థంగా సేవ చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఈ కార్యక్రమం ఇచ్చిన తృప్తి మరిందులోనూ లేదన్నారు. చాలా మంచి వాళ్ళకు మామూలుగా ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోరు, అందుకే బ్యాక్వర్డ్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చెప్పమ్మా. ఈ రోజు ఎక్కడికొచ్చి మాట్లాడగలిసినామంటే మాకు అంతవరలో ఎడన్నా చూస్తుంటాం సార్. మేము బయటకు వచ్చి మాట్లాడి ఎడన్నా కూర్చొని ఇలా మాకు బాగా కూలి చేసుకుని బతికిపోయే వాళ్ళం మేము. మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాత 3 అడుగులు ఒక్క ఏడాదిలో 2 లక్షలకు పైగా కుటుంబాలకు ప్రయోజనం కలిగిందన్నారు. గతేడాది ఉగాది నాడు ప్రారంభించిన P4 కార్యక్రమం ఈ ఏడాది ఉగాది నాటికి 2 లక్షల కుటుంబాల్లో మార్పు తేవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు చంద్రబాబు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి P4 వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో చేపట్టిన P4 కార్యక్రమంపై వీడియో ప్రదర్శించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మార్గదర్శకులు బంగారు కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శకులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. నిలబడగలుగుతున్నాను అంటే దానికి వన్ ఆఫ్ ద ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు మీరు హైదరాబాద్ లో మీరు క్రియేట్ చేసిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. ఆ రోజు మీరు ఎస్టాబ్లిష్ చేసిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల నేను ఇక్కడ బ్యాచిలర్స్ చేసుకోవడం కానీ లేకపోతే యూఎస్కి వెళ్ళి నెక్స్ట్ మాస్టర్స్ చేయడం కానీ దాని తర్వాత కొంచెం బిజినెస్ పెట్టి కొంచెం ఎదగలిగాను. అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ from what I have gained. Even last time మీరు డిజిటలైజేషన్ స్కూల్స్ అవి స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఐ హావ్ కాంట్రిబ్యూటెడ్ టు 10 డిజిటలైజేషన్ స్కూల్స్ కూడా సార్ 2017 లో. అండ్ ఇప్పుడు మీరు P4 ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేశారనగానే అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే పీపుల్ ని మనం అంటే సొసైటీలో ఉన్న టాప్ 10% ఆఫ్ ద పీపుల్, బిలో ఉన్న 20% ఆఫ్ ద పీపుల్ కి హెల్ప్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫైనాన్షియల్ థింగ్. వీ కెన్ సపోర్ట్ ఐదర్ మోటివేషన్ ఆర్ గైడెన్స్, ఎడ్యుకేట్ చేస్తూ కూడా చేయొచ్చు. ప్రోగ్రామ్ అసలు చాలా బాగా అనిపించింది. అంటే ఈ బిలో పవర్టీ లైన్ లో ఉన్న పీపుల్ ని అప్లిఫ్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ త్రూ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. అంటే వీఆర్ గ్రోయింగ్ స్టేట్, సో బడ్జెట్ మన దగ్గర లిమిట్ గా ఉంటుంది. సో అలా ఒకటే రకంగా కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి మీరు కొత్తగా ఇన్నోవేటివ్ గా ఆలోచించిన కాన్సెప్ట్ దట్ ఇస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనేది. ఇట్స్ అమేజింగ్. అండ్ నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూనే ఉన్నాను సార్. నేను అంటే ఐ హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ ఇన్ పెడనా కాన్స్టిట్యున్సీ చేసుకొని దానికి నేను వాటర్ ప్లాంట్ ఒకటి బిల్డ్ చేసి విలేజ్ కి డెడికేట్ చేశాను. మీరు ఈ స్టార్ట్ చేసిన ఈ P4 ప్రోగ్రామ్ వల్ల ఇలాంటి కొన్ని ఇష్యూస్ బయటికి ఇట్లా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ అంటే ఇక్కడ రిక్వైర్డ్ పీపుల్ అండ్ చేయగలిగిన పీపుల్ కూడా అందరూ కూడా ఒక 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 ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడం తోటి అది ఈజీ అవుతుంది. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందనగానే నా దగ్గర అప్రోచ్ అవ్వగలిగారు. అండ్ నేను కూడా చూడంగానే నాకు కూడా హెల్ప్ చేయాలనిపించి నేను కూడా చేశాను. ఇట్స్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్ సార్ ఇది. అండ్ ఈ ప్రోగ్రామ్ మీరు ఇలా ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చినందుకు ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్. వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ ఫ్యూచర్? ఏం చేయగలుగుతున్నారు? ఎట్లా ఆదర్శంగా ఉంటారు ఒక మోడల్ కింద? అంటే సార్ సొసైటీలో నాలాగా ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దాము సొసైటీకి బ్యాక్ అని చాలా మందికి ఉంటుంది సార్. ఇది కానీ రైట్ ప్లాట్ఫామ్ అనేది దొరకడం అనేది చాలా కష్టం. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్, మన P4 ప్రోగ్రామ్ లో మీరు చేసిన P4 ప్రోగ్రామ్ లో ఇప్పుడు నేను చేయాలనుకుంటే నేను ఏదో అనానిమస్ పర్సన్ చేయడం కాకుండా నేను నా విలేజ్ లో నేను ఆ డేటాలో చూసుకొని నా విలేజ్ లో నేను ఒక పర్సన్ ని పిక్ చేసుకోవచ్చు, చేయొచ్చు. అంటే నేను ఆ పర్సన్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వచ్చు, నేను తెలియవచ్చు. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి ఎడ్యుకేషన్ నీడ్స్ ఏదైనా ఉంది, నేను ఆ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ ద విలేజ్ అండ్ దీస్ ఫ్యామిలీస్ ఐ ఆల్సో హ్యావ్ అడాప్టెడ్ అనదర్ 14 ఫ్యామిలీస్ కూడా అడాప్ట్ చేసుకున్నాను సార్ నేను. సేమ్ మా కృష్ణా జిల్లా నుంచి వాళ్ళందరికీ ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ నీడ్స్ ఫీజెస్ అవన్నీ నేను కడుతున్నాను. అంటే అక్కడ నాకు ఒక బాండ్ ఆ ఫ్యామిలీ తోటి ఆ కిడ్స్ తోటి నాకు ఒక బాండ్ ఏర్పడుతుంటుంది. అంటే ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. అండ్ అంటే ఐ మీన్ టు సే లైక్ ఈ ప్రోగ్రామ్ వల్ల చేయాలనుకున్న చాలా మందికి వాళ్ళకు సరైన డైరెక్షన్ ఉండకపోవచ్చు, లేకపోతే సరైన రిక్వైర్మెంట్ తెలవకపోవచ్చు వాళ్ళకి. కానీ మన ఈ ప్లాట్ఫామ్ వల్ల ఆ డేటా ఈజీగా ఉండడం వల్ల నేను నాకు తెలిసిన వాళ్ళకి నేను కాల్ చేసి నా విలేజ్ లో ఉన్న వాళ్ళంటే నేను అడాప్ట్ చేసుకోవాలంటే హెల్ప్ చేయాలంటే కాల్ చేసి చేయొచ్చు. So it's a very good program, sir. So like me,
ఎంతో మంది చేయడానికి చాలా స్కోప్ ఉన్న ప్రోగ్రామ్ సార్ ఇది. ఇట్స్ ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ కొంచెం అవేర్నెస్ తీసుకుని రావాలి జనాలకి. గడిచిన 12 నెలల్లో 1.06 లక్షల మంది మార్గదర్శులు ముందుకొచ్చి 10.97 లక్షల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ ఒంటరి కారని, ప్రజల కష్టాల్ని పంచుకునే వారుంటారని, ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 విజయవంతంగా అమలు చేశామన్నారు. 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, దీనికోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు చంద్రబాబు. తల్లికి వందనం, స్త్రీశక్తి దీపం, దివ్యాంగ శక్తి, మత్స్యకార సేవలు, ఆటో డ్రైవర్ల సేవలు, అన్నదాత సుఖీభవ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పేదరిక నిర్మూలన కోసం P4 ఉద్యమం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. P4 కింద ఒక సొసైటీ ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు. వారు నిరంతరం పనిచేస్తారని చెప్పారు. శ్రీనిరాజు వంటి వారు P4 కింద మరింత సాయం చేస్తామని చెప్పాలని అభినందించారు. 2వ ఏడాది పూర్తయ్యే నాటికి మరింత మంది బంగారు కుటుంబాలకు సాయం చేయాలన్నారు. పేదలకు వీలైనంత సాయం చేసి P4 ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. చూశారు, ఇది నిజమైన మోడల్. నేను టీవీఎస్ అని మనస్ఫూర్తిగా అలాగే P4 మార్గదర్శుల్ని అవార్డులతో సత్కరిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరిట 3 అవార్డులు అందిస్తున్నామన్నారు. నేటి బంగారు కుటుంబాలే రేపటి మార్గదర్శులు కావాలని, ఆకాశమే హద్దుగా సాయం చేయాలన్నారు. మనందరం అట్టడుగున ఉండే పేదల జీవితాలకు చేయూత అందించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. పేదలకు అండగా నిలిచిన వారికి P4 అవార్డులు ప్రదానం చేశారు. పుట్ట మా బిడ్డలు చేసుకుంటారు ఎవరైనా, అంతవరకు పేదవాళ్ళం కదా, సైకిల్ ఎవరికి కమ్యూనిటీ హాల్ కావాలి, మంచి హాల్ ఇవారు కావాలి. కావాలి, మేము 10 మంది కూర్చుందేదానికి. అదే అందుకని అది కావాలా. అక్కడ పెళ్లిళ్ళు కావాలని చేసుకోవచ్చు, మీటింగ్లు కావాలి పెట్టుకోవచ్చు.